అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. ఏకవాక్య ధ్యానాన్ని చెప్పుకుందాం. జీవనార్థ ఉపదేశాన్ని జీవితార్థ ఉపదేశంగా అభ్యాసకునికి అన్వయింపచేసిన ఆత్మదేవ అధ్యయనార్థమైన అనుభవ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించు తండ్రి. ఆమేన్. పలువిధ పదమూలరసి ఫలితమేమి కానలేక సిలువ ఎదుటను నిలచినాడను రాని సిలువే నా శరణాయనురా. అధ్యయన అభిలాషులకు ఆహ్వాన ఆశీస్సులు. ప్రయోజనార్థ ప్రబోధం ఎలా ఉంటుంది? అభ్యాస ప్రబోధం ఎలా ఉంటుంది? జీవనార్థ ఉపదేశం ఎలా ఉంటుంది? దానిని జీవితార్థ ఉపదేశంగా ఎలాగూ మనం గ్రహించి పాటించాలి? ఈ అంశాలు ఇవాల్టి అధ్యయనంలో మనకున్నాయి. కేవలం 6 వచనాలను మాత్రమే ఈవేళ అధ్యయనం చేసుకుందాం. మిగిలిన భాగాన్ని రేపు మనం పూర్తి చేసుకుందాం. గత వచనాలలో ఓ మనుషుడా అంటూ సంబోధించి ఇంకా అనేక అంశాలను తెలియచేస్తూ వచ్చాడు. ఈ వచనం నుండి అంటే ఇవాల్టి అధ్యయనం నుండి తాను ఓ మనిషి అని ఎవరిని ఉద్దేశించి సంబోధించాడో వాళ్ళను స్పష్టపరుస్తూ నువ్వు యూదుడనే పేరు పెట్టుకొని డైరెక్ట్గా ఆ అంశాన్ని వ్యక్తం చేయటం మొదలు పెడతాడు. ఓ మనిషి అని అంతకుముందని నువ్వు యూదుడు అనే పేరు పెట్టుకొని ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించి దేవుని పేరుట అతిశయిస్తూ ఉన్నావు కావా అంటాడు. సో యూదుల అతిశయ కారణ కేంద్రాన్ని గురించి తొలుత ప్రస్తావన చేసి ఆ అతిశయ ఉపకారణాలన్నింటినీ కూడా పేర్కొంటూ వస్తాడు. జన సార్వత్రికత, జన ప్రత్యేకత అనే 2 అంశాలను ఈ వచనానికి అనుసంధానించి మనం అధ్యయనంలో చెప్పుకుందాం. జన సార్వత్రికత, మనం జనం, నరజాతి జనితులం అంటాం. మనం జనం, నరజాతి జనితులం. ఇది సార్వత్రికత. అందరూ ఒకటే, అంతా సమానమే. ఇది సార్వత్రిక సూత్రం. చక్కగా వ్రాసుకోవటానికి, మళ్ళీ బోధించడానికి, వినటానికి ఇంపుగా ఉండే మాటలు ఇవి. ఈ సార్వజనీనత ఇవన్నీ కూడా వినటానికి ఇంపుగా ఉండే మాటలు. అయితే జాతి ప్రత్యేకతను ఎప్పటికప్పుడు ఆ ప్రత్యేకితులము అని అనుకునే వాళ్ళు నొక్కి చెబుతూనే ఉంటారు. ఇదొక రుగ్మత. జన సార్వత్రికతకు పట్టిన తీవ్రమైన రుగ్మత జాతి ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. యూదులను ఆ జాతి ప్రత్యేకత రుగ్మతకు లోనైన జనులుగా మనం పూర్వ నిబంధన కాలం నుండి కూడా పరిగణించుకుంటూ వస్తాం. మనకు యూదులు ఎవరు ఆన్లైన్లో ఉండరు కాబట్టి, ఉన్న వారికి మన భాష తెలియదు కాబట్టి ఇబ్బంది లేదు. లేకుంటే ఎంత దాడి జరుగుతుందో మన మీద. వాస్తవం కూడా అంతే. ఈ జాతి ప్రత్యేకత అనేది ఒక భయంకరమైన సామాజిక రుగ్మత. మళ్ళీ ఈ రుగ్మతను దేవకేంద్రంగానే మనం అల్లుకుంటూ వస్తాం. ఈ జాతి ప్రత్యేకత అనే రుగ్మతను దేవకేంద్రంగానే మనం అల్లుకుంటూ వస్తాం. అదే చెబుతున్నాడు. నువ్వు యూదుడవు అనే పేరు పెట్టుకొని ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించి దేవుడి పేరిట అతిశయించటం లేదా? నామము, శాస్త్రము, అతిశయము ఇవి దేవకేంద్రిత ప్రధాన అంశాలు. నామము, శాస్త్రము, అతిశయము ఇవి దేవకేంద్రిత ప్రధానమైన అంశాలు. నామము అంటే జాతి నామము లేదా విశ్వాసనామం. ఈ మాట కూడా చెప్పుకోవచ్చు. జాతి నామమే కాకుండా విశ్వాస నామం.
ఈ విశ్వాస నామ కోణంలో నుంచే మనం ఈ వచనాన్ని విశ్లేషణ చేసుకుందాం. మేము క్రైస్తవులము, లేదా మేము ఏకదేవతారాధకులము. ఇలా మిగిలిన వాళ్ళ గురించి నేనేం మాట్లాడలా, ఎందుకంటే అభ్యంతరం కనుక. ఇలా నేను ఆరాధించే ఒక ప్రత్యేక దైవం పేరిట నన్ను నేను సెగ్రిగేట్ చేసుకోవటం, అంటే వేరుపరచుకోవటం, మిగిలిన వాళ్ళలో నుండి నన్ను వేరుపరచుకోవటం. మళ్ళీ ఈ నామంతో వేరుపరచుకునే ప్రక్రియలో హెచ్చుతగ్గులను కూడా మనం బేరీజ్ వేసుకుంటాం. వారికంటే మా విశ్వాసము చాలా ఉన్నతమైనది, వారు లోకస్తులు, లౌకికులు, మేము ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళం అనే ఈ ప్రత్యేక వేర్పాటు. సో ఇది దేవకేంద్రితమైన ప్రత్యేకతలోనికే అనేక మంది ప్రవేశిస్తూ ఉంటారు. నామము, నీ విశ్వాస నామము లేక నీ సహవాస నామము నీకు అతిశయ కారణంగా నీవు పరిగణించుకుంటావు. ఎప్పుడైతే అతిశయ కారణంగా నీవు పరిగణించుకుంటావో మిగిలిన వారిని చిన్న చూపు చూడటం ప్రారంభం అవుతుంది. తర్వాత శాస్త్రము ఇక్కడ శాస్త్రము అనేది లేఖనాన్ని ఉటంకించి చెబుతూ ఉన్నాను. ఒకందుకు మనం చాలా సంతోషపడాలి. కారణం ఏంటంటే లేఖనం అని ప్రామాణికంగా చెప్పుకునే ఒకే ఒక గ్రంథం మనకున్నది. ఇది దైవ సంకల్పం. అనేక గ్రంథాల సమగ్రమైనప్పటికీ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ఆ డివైన్ థ్రెడ్ ఉంటుందే, ఆ దైవిక సూత్రం, అది అలాగే కొనసాగుతూ ఉంటుంది కనుక ఒకే లేఖనాన్ని మనం కలిగి ఉన్నాం. ఈ ఒకే లేఖనాన్ని కలిగి ఉన్నందువలన దానిని బట్టి మనం అతిశయిస్తాం. మా లేఖనము చాలా పవిత్రమైనది, మా లేఖనము సమగ్రమైనది అని. అయితే ఈ లేఖనంలోని ఇతర అంశాలు లేక ఈ లేఖనంలోని అంశాలు ఇతర గ్రంథాలలో ఉంటే వాటిని మనతో కలుపుకోవడానికి ప్రయత్నిస్తాం, కానీ మన విశ్వాసానికి ఆవల చూడటానికి ఇష్టపడం. నేను యూదుల కోణంలో నుంచే ఈ మాట చెబుతూ ఉన్నాను. ఆది కాండం నుండి పూర్వ నిబంధన చివరి వరకు కొనసాగిన ఏకదేవతారాధనకు ఒక నూతన భాష్యాన్ని చెప్పి ఆ సూత్రంలో నుంచే క్రీస్తు విశ్వాసాన్ని ప్రకటించినప్పుడు దానిని అంగీకరించడానికి యూదులు ఇష్టపడలేదు. కనుక శాస్త్రాన్ని బట్టి దేవకేంద్రిత అతిశయం ఉంటుంది. ఈ రెండు చాలా ప్రత్యేకతలుగా పరిగణిస్తూ ఉంటారు. 18వ వచనం, దేవుని చిత్తాన్ని తెలుసుకుని ధర్మశాస్త్రంలోని ఉపదేశాన్ని పొందిన వానిగా శ్రేష్టమైన వాటిని మెచ్చుకుంటూ ఉన్నావు కావా. లేఖనం దేవ సంకల్ప జనితం, ఇది నిర్ధారణ. కనుకనే లేఖన పఠనాన్ని దేవ సంకల్పాన్ని గ్రహించడంగా ప్రబోధకులు పరిగణిస్తూ ఉంటారు. అయితే పౌలు అంటాడు, లేఖనం దేవ సంకల్ప జనితమే, కానీ లేఖనములో వివరించిన దేవ సంకల్పాన్ని నీ వ్యక్తిగత జీవితానికి అన్వయించుకునే క్రమంలో ఏ ప్రామాణికతను నీవు పాటిస్తూ ఉన్నావు, ఇది ప్రశ్నార్థకం. లేకపోతే ఇది అనుదినం మనం బేరీజు వేసుకోవాల్సిన అంశం. పౌలు సంప్రదాయ యూదులను ఉద్దేశించి చెబుతూ, దేవ సంకల్ప జనితమైన లేఖనం నీకు ఉన్నది కనుక ఆ లేఖన సారాంశాన్ని, లేఖన ప్రబోధాన్ని నీవు అధ్యయనం చేసుకుంటూ ఉన్నావు కనుక దానిని బట్టి నీవు శ్రేష్టమైన సంగతులను యోచించి నేను శ్రేష్ఠుడను అని అనుకుంటూ ఉన్నావేమో, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండు అంటాడు. ధర్మశాస్త్రోపదేశ స్వీకరణ, ధర్మశాస్త్రోపదేశ ప్రబోధన అని మళ్ళీ రెండు ప్రత్యేకమైన ఉప అంశాలను మనం ఇక్కడ ప్రస్తావన చేసుకుందాం. ధర్మశాస్త్రోపదేశ స్వీకరణ, ధర్మశాస్త్రోపదేశ ప్రబోధన. ప్రబోధకులు ఇప్పుడు స్వీకరణ లేకుండా పూర్ణ ప్రబోధాన్ని కొనసాగించలేరు. నేను నా విషయమే చెప్పుకుంటున్నాను.
నేను అధ్యయన ప్రబోధకునిగా ఉన్నాను. అయితే నేను నా అధ్యయనాన్ని మరొకరి దగ్గర నుండి స్వీకరించాను. అంతెందుకు, ఈవేళ కనీసం 7-8 పుస్తకాలు నేను ముందు పెట్టుకొని వాటిలో నుండి ఈ అధ్యయన సారాంశాన్ని లేక అధ్యయన భాగాన్ని నేను ఎత్తి వ్రాసుకుంటూ ఉంటాను. కనుక ధర్మశాస్త్రోపదేశ స్వీకరణ మొట్టమొదటిది. అంటే లేఖన ఉపదేశాన్ని తొలుత మనం స్వీకరిస్తాం. మంచి బోధకుని నుండి, మంచి అనే కంటే పలు బోధకుల నుండి మనం స్వీకరిస్తాం ఈ ధర్మాన్ని. స్వీకరించిన తరువాత మనం దానిని ఆకళింపు చేసుకొని దానిని అవకాశం కలిగినప్పుడు ఇతరులకు బోధిస్తూ ఉంటాం. స్వీకరణ ఒక మెట్టు, బోధన మరొక మెట్టు. సరిగ్గా ఇక్కడ జీవనార్థ ఉపదేశము, జీవితార్థ ఉపదేశము అని మళ్ళీ నేను మరొక 2 ఉపాంశాలను దీనికి జోడిస్తూ ఉన్నాను. ధర్మశాస్త్రోపదేశ స్వీకరణ, ధర్మశాస్త్రోపదేశ ప్రబోధన, ఈ 2 ఉంచి ధర్మశాస్త్రోపదేశ ప్రబోధనకు సంబంధించి జీవనార్థ ఉపదేశము, జీవితార్థ ఉపదేశం. జీవనార్థ ఉపదేశం ఏంటంటే ప్రబోధాన్ని నా జీవన విధానంగా లేక నా జీవన వనరుగా నేను మార్చుకున్నాను. అది ప్రబోధకులం. కొంచెం కష్టమైనా సరే ప్రబోధనాన్ని నేను నా జీవన వనరుగా మార్చుకున్నాను. అది సహేతుకమే, కాదంటం లేదు. కానీ ఆ జీవన వనరుగా మార్చుకునే క్రమంలో నా ప్రబోధాన్ని నేను వక్రీకరిస్తూ ఉన్నానా, లేకుంటే నా ప్రబోధానికి నేను వేరే విషయాలను జోడించి దానిని డైల్యూట్ చేస్తూ ఉన్నానా, దీని విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. పౌలు అదే చెబుతూ ఆయన చిత్తాన్ని తెలుసుకుని ధర్మశాస్త్రంలోని ఉపదేశాన్ని పొందిన వానిగా శ్రేష్టమైన వాటిని నీవు మెచ్చుకుంటూ ఉన్నావా? ఇక్కడ మరొక అంశాన్ని కూడా చెప్పుకుందాం. ఉపదేశకులు ఎవరైనా సరే, ఏ విశ్వాసానికి సంబంధించిన వారైనా సరే, ఉపదేశకులు ఉన్నత విషయాలను మాత్రమే బోధించేందుకు ఇష్టపడతారు. ఉపదేశకుని నోట ఉన్నత విషయాలను గ్రహించేందుకే వినేవాళ్ళు ఇష్టపడతారు. ఇదొక చిత్రమైన పరిస్థితి. ఉపదేశకుడు ఉన్నత విషయాలను బోధించేందుకే ఇష్టపడతాడు. వినేవాళ్ళు కూడా ఉపదేశకుని నోటి వెంట ఉన్నత విషయాలను మాత్రమే వినేందుకు ఇష్టపడతారు. ఈ క్రమంలో సామాన్య తత్వము అని ఒకటి ఉంటుంది. ఉన్నతత్వము, సామాన్య తత్వము అనేది ఒకటి ఉంటుంది. ఈ రెండింటినీ ఎవరు విస్మరించలేరు. ఉన్నతత్వము స్వల్పము, సామాన్యతత్వము అధికము. అయితే సామాన్యతత్వములో నుంచి ఉన్నతత్వాన్ని వినేందుకు, ఆ తర్వాత దానిని గురించి ఆలోచించేందుకు చాలా ఇష్టపడతాం. కానీ సామాన్య తత్వములోనికి ఆ ఔన్నత్యాన్ని మనం ఇముడ్చుకోలేము. ఇదొక మీమాంస అనమాట. అందుకని ఉపదేశ సారాన్ని పొందిన నేను, ఉపదేశ సారాన్ని పొందిన నీవు, ఉన్నత విషయాలను మనం అనేకం ఆలకించవచ్చు, ప్రబోధించవచ్చు. కానీ ఎంతవరకు వాటిని మన సామాన్య జీవన విధాన తత్వంలోనికి జీర్ణింప చేసుకోగలుగుతున్నాం, ఇది ఒక సవాలుతో కూడిన పరిచర్య. మళ్ళీ ద ప్రొఫెషన్ అండ్ ద ప్రాక్టీస్, ద ప్రొఫెషన్ అండ్ ద ప్రాక్టీస్, దీస్ ఆర్ 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ లైఫ్. వృత్తి వేరు, అనుసరణ వేరు. ఇక్కడ ఒక మంచి తాత్విక విషయమే చెప్పుకుందాం. ఈ రెండింటికి సంబంధించిన మరొక విషయం చెప్పుకుందాం. కొంచెం కష్టంగా అనిపించిన చాలా యథార్థమైన సంఘటన చెప్పుకుందాం. మంచి ఫిజిక్స్ ప్రొఫెసర్ ఉంటాడు, మంచి ఫిజిక్స్ ప్రొఫెసర్. అతని పాఠాలు వినటానికి, అంటే ప్రొఫెసర్ అంటే నేను కాలేజీ లెవెల్ కూడా కాదు, యూనివర్సిటీ లెవెల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాను. ఒక యూనివర్సిటీలో, ఒక మంచి రెప్యూటెడ్ యూనివర్సిటీలో ఆ ఫిజిక్స్ ప్రొఫెసర్ ఉంటాడు. అతను బిగ్ బ్యాంగ్ థియరీ గురించి అద్భుతంగా వివరిస్తాడు, లేకపోతే ఎవల్యూషన్ థియరీ గురించి అద్భుతంగా వివరిస్తాడు. అతని క్లాసుకు అటెండ్ అయిన వాళ్ళు
ఎంత క్లిష్టమైన విషయాన్నైనా గ్రాహ్యం చేసుకోగలుగుతారు. మళ్ళీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాగలుగుతారు. ఏది మంచి ఉన్నతమైన శ్రేణిలో ఉత్తీర్ణులు కాగలుగుతారు. కానీ ఉపమానం కోసమే చెబుతున్నాను సుమా, ఈ అద్భుతమైన ఈ ఫిజిక్స్ ప్రొఫెసర్ ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా క్రియేషన్ థియరీని నమ్ముతాడు, బిగ్ బ్యాంగ్ థియరీని విశ్వసించడు. అక్కడేమో అది వృత్తిలో అతడు నిష్ణాతుడు. ఇక్కడేమో అతని అనుసరణ, ఇది విశ్వాస అనుసరణ. సో బోధ లేక ప్రబోధం, దీన్ని నేను అన్నింటికీ వర్తింపజేస్తున్నాను. ఉన్నతమైన విషయాలను బోధించడం వేరు, ఉన్నతత్వాన్ని సామాన్య స్థితిలోనికి, సామాన్య తత్వంలోనికి ఇంకింపజేసుకోవడం కూడా వేరు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని 19వ వచనం చదువుతున్నాను. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రాన్ని కలిగి ఉండి నేను గ్రుడ్డి వాళ్లకు దారి చూపేవాణ్ణి. 20వ వచనం కూడా కలిసి ఉంటుంది, అది కూడా చదువుతున్నాను. చీకటిలో ఉండే వాళ్లకు వెలుతురును, బుద్ధిహీనులకు శిక్షకుడను, పిల్లలకు ఉపాధ్యాయుడును అని నీకు నీవే ధైర్యంగా చెప్పుకుంటూ ఉన్నావు కదా. ప్రబోధకుని యొక్క ఆ పనిని గురించి చెబుతూ ఉన్నాడు. సరే, ఇక్కడ 2-3 విషయాలు మనం దీనిలో అధ్యయనం చేసుకుందాం. మొదటిది జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము అన్నాడు. చాలా పెద్ద మాట. ఇంగ్లీష్లో అయితే చాలా తేలిగ్గా ఎంబాడిమెంట్ అనే ఆ ప్రత్యేకమైన పదాన్ని వాడారు. ప్రతిరూపము అని. ప్రతిరూపము కూడా కాదు, గ్రీకులో మార్ఫోసిస్ అని వాడారు. గ్రీకులో మార్ఫోసిస్ అని. జ్ఞానము సత్యముల యొక్క అవతరణ అందాం. జ్ఞాన సత్య అవతరణ ధర్మశాస్త్రం అందాం. అవతరణ అనే మాట చాలా గొప్ప మాట. అంటే జ్ఞానము, సత్యము, విషయాలు ఆ రెండూ గనుక మెటీరియల్గా అయితే అది, లేక ఆ రెండు పదార్థంగా అయితే అది ధర్మశాస్త్రము. అంటే గ్రంథాన్ని ఉద్దేశించి చెబుతున్నాను. సో ధర్మశాస్త్రాన్ని జ్ఞాన సత్య స్వరూపంగా అభివర్ణించాడు. ఎంబాడిమెంట్ అని NIVలో వాడారు. మార్ఫోసిస్ అనే ఆ ప్రత్యేకమైన పదాన్ని పౌలు వాడాడు. ఈ మార్ఫోసిస్ అనే ఈ పదం పౌలు కేవలం 2 మార్లు మాత్రమే వాడాడు. నవనిబంధన అంతటిలో ఈ 2 పర్యాయాలు తప్ప ఇంకా ఎక్కడా ఈ పదం కనిపించదు. తిమోతి 2వ పత్రికలో ఒక చోటు ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఉంటుందన్నమాట. సరే, ఎలాగూ జ్ఞానానికి సత్యానికి అవతరణగా ధర్మశాస్త్రం ఉన్నదో దానిని కూడా ఒకంత మనం అధ్యయనం చేసుకుందాం. మొదట జ్ఞానం అంటే గ్నోసిస్ అనే ఆ గ్రీకు పదాన్ని వాడారు. గ్నోసిస్ అనే ఆ గ్రీకు పదం. గ్నోసిస్ అనే దానికి చాలా తేలిక అర్థం ఉంది. జ్ఞానము అనగానే చాలా పెద్ద భావంలో మనం ఉంటాం, కానీ దానికి చిన్న అర్థం ఎలా ఉంటుందంటే తెలుసుకోవటం, అవగాహన చేసుకోవటం, పరిగణలోనికి తీసుకోవడం, అనుభవైక్యం చేసుకోవడం. జ్ఞానము అనే దాన్ని అభ్యసించడానికి 4 ప్రధానమైన మెట్లను లేక 4 ప్రధానమైన విధానాలను మనం ఇలాగా వర్గీకరించుకోవచ్చు. ఒకటి, తెలుసుకోవటం. ముందు తెలుసుకోవటం, దాని గురించిన ప్రాథమికమైన సమాచారాన్ని తెలుసుకోవటం. ఆ తర్వాత అవగాహన చేసుకోవటం, వాటి ప్రాథమిక లక్షణాలను గురించిన ఒక స్పష్టతను మనం కలిగి ఉండటం, లేక స్పష్టతలోనికి మనం ప్రవేశించటం. ఆ తర్వాత వాటిని పరిగణలోనికి తీసుకోవటం. దేనినైతే మనం తెలుసుకున్నామో, దేనినైతే అవగాహన చేసుకున్నామో వాటిని పరిగణలోనికి, ఆ కన్సిడరేషన్ పరిగణలోనికి మనం తీసుకోవటం. తరువాత అనుభవైక్యం చేసుకోవటం. మనం దేన్నైతే ఈ 3 విధాలుగా పర్సీవ్ చేసుకున్నామో దాన్ని అనుభవైక్యం చేసుకోవటం. దీనిని జ్ఞానం అంటాం. అంటే జ్ఞానం అని అంటే మళ్ళీ వీటికి అతీతమైంది ఏది ఉండదు. సో ధర్మశాస్త్రం
వీటికి ప్రతీకగా ఉన్నది, లేక ధర్మశాస్త్రం వీటన్నింటి అవతరణగా ఉన్నది. ప్రతిదానిని తెలుసుకోవటం, ప్రతిదానిని అవగాహన చేసుకోవటం, ప్రతిదానిని పరిగణలోనికి తీసుకోవటం, ఆ తరువాత దానిని అనుభవైక్యం చేసుకోవటం, అక్కడ ఆ క్రమంలో ఏది ఉత్తమము ఏది నిషేధము ఆ తేడాను గ్రహించగలగటం. రైట్. రెండోది ఏమన్నాడంటే సత్యము, సత్య జ్ఞాన సంపూర్ణ సారము అన్నాడు కాబట్టి, లేక జ్ఞాన సత్య స్వరూపము అన్నాడు కాబట్టి సత్యాన్ని గురించి. సత్యము అనే మాట అలేథియా అనే ఆ గ్రీకు పదాన్ని పౌలు ఉపయోగించాడు. మళ్ళీ ఇది కూడా చాలా సింపుల్. సత్యము అంటే ఉన్నది, అవునన్నది, కాదనలేనిది. వెరీ సింపుల్. ఉన్నది, అవునన్నది, కాదనలేనిది, అది సత్యం. ఏది ఉన్నదో అది సత్యం. అది అవునన్నది కేవలం నీవు కాదు, లోకమంతా దానిని అవునన్నది. తరువాత అది కాదనలేనిది, దానిని మరుగు చేయలేనటువంటిది, ఇది సత్యం. ధర్మశాస్త్రం కూడా అంతే. ధర్మశాస్త్రము ఉన్నది అంటే మానవ నైజాన్ని లేక జీవన విధానాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పేది ధర్మశాస్త్రం. దానిని అవునన్నది, ఆ తర్వాత కాదనలేనిది, ఇది సత్యం. వీటి సమగ్ర స్వరూపంగా ధర్మశాస్త్రాన్ని వర్ణిస్తూ, ఇదిగో ఇంత గొప్ప ధర్మశాస్త్రాన్ని నీవు పఠించి దానిని ప్రబోధంగా నీవు జీవనోపాధిగా మలుచుకొని లేక విశ్వాసంలో నీవు ఉంచుకొని ఎలా తయారయ్యావయ్యా అని అంటే, నేను ఈ ధర్మశాస్త్రాన్ని ఔపోసన పట్టాను కనుక నేను గుడ్డి వాళ్లకు దారి చూపేవాడిని. అంటే ధర్మశాస్త్ర రహితులు ఎవరైనా ఉన్నారు, ఆ విశ్వాసానికి ఆవల ఉన్న వారికి నేను దారి చూపేవాడిని. అలాగే చీకటిలో ఉన్న వాళ్లకు వెలుగును, తానే వెలుగు, ధర్మశాస్త్రం కాదు, చీకటిలో ఉన్న వాళ్లకు నేను వెలుగును. బుద్ధిహీనులకు శిక్షకుడను. బుద్ధిహీనులు అంటే గ్రాహించేసుకోలేని వాళ్ళు, పైన చెప్పానే ఏమని, తెలుసుకోలేని వాళ్ళు, అవగాహన చేసుకోలేని వాళ్ళు, పరిగణలోనికి తీసుకోలేని వాళ్ళు, వీళ్ళందరూ బుద్ధిహీనులు. వీళ్లకు నేను శిక్షకుడను. చివరిది బాగుంటుంది. ఏంటంటే, పిల్లలకు ఉపాధ్యాయుడిగా ఉన్నానని నీ మట్టుకు నువ్వే ధైర్యం వహిస్తున్నావా? ఇవన్నీ వాస్తవాలే. ఇవన్నీ జీవనార్థమైన పరిచర్య యొక్క ప్రాథమికమైన లక్షణాలు. జీవనార్థ పరిచర్య అయినా జీవితార్థ పరిచర్య అయినా ఇవి ప్రాథమిక లక్షణాలు. నీవు గ్రహించిన జ్ఞాన సత్య సారమైన ధర్మశాస్త్ర సూత్రాలను నీవు ఇతరులకు అందించి వారికి వెలుగుగా ఉండాలి, వారిని అంధకారంలో నుండి ఆవలికి తీసుకుని రావాలి, వారి జీవన విధానానికి ఒక శిక్షకునిగా ఉండాలి, అధ్యాపకునిగా ఉండాలి. ఇవన్నీ చెప్పి ఇలా అనుకుని నీవు ధైర్యపడుతూ ఉన్నావేమో. ఇప్పుడు ఒక్కసారి నిన్ను నీవు స్వపరీక్ష చేసుకో, ఆత్మ పరిశీలన చేసుకో అంటున్నాడు. 21, 22 ఈ వచనాలు, 23, 24 ఇవి కూడా చాలా ప్రాముఖ్యమైన వచనాలు. 21 వచనం, ఎదుటివానికి బోధ చేసే నీకు నీవు బోధించుకోలేవా? నిన్న మొన్న చెప్పుకున్నాం, ఎదుటి వానికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి అని. ఎందుకంటే చెప్పడం చాలా తేలిక గనుక, పాటించడం కష్టం, చెప్పడం తేలిక గనుక అలా మనం ఆత్మ సంతృప్తి పొందుతూ ఉంటాం. అందుకని ఎదుటివాడికి బోధ చేసే నీకు నీవు బోధించుకోలేవా? అదొక భాగం. ఇంకా తన బోధలోని ఏ అంశాలను అతిక్రమిస్తున్నాడో వాటి వరుస క్రింద పేర్కొంటూ ఉంటాడు. దొంగతనం చేయవద్దని ప్రకటించే నీవు దొంగతనం చేస్తావా అని. ముందు బోధన గురించి చెప్పుకుందాం. బోధ ప్రామాణికంగా పరిగణించే వాటిని పఠించి తత్సారాన్ని అభ్యసించగోరే వారికి అందించటము బోధ. ఈ ప్రామాణికంగా ఉన్న వాటిలోని సారాన్ని ఎవరైతే అభ్యసించాలనుకుంటున్నారో, అభ్యసం మాత్రమే,
ఎవరైతే అభ్యసించాలనుకుంటున్నారో వారికి అందించడానికి చేసే ప్రయత్నాన్ని బోధ అన్నాం. ఇక్కడ ప్రామాణికంగా ఉన్న వాటిని పఠించటం అన్నామే. పఠనం పాండిత్యాన్ని పెంచుతుంది. పఠనం ఎప్పుడూ పాండిత్యాన్ని పెంచుతుంది. పాండిత్యం బోధకుణ్ణి నిష్ణాతుణ్ణి చేస్తుంది. పాండిత్యం బోధకుణ్ణి నిష్ణాతుణ్ణి చేస్తుంది. అయితే బోధ అభ్యాసానికి మాత్రమే పరిమితమైతే ప్రయోజనం శూన్యమవుతుంది. బోధ అభ్యాసానికి మాత్రమే పరిమితమైనప్పుడు ప్రయోజనం శూన్యమవుతుంది. అభ్యాసం అంటే నేర్చుకోవటం, లేకపోతే నేర్పించటం. నేర్చుకోవటం వేరు, నేర్పించటం వేరు. కానీ వాటిని అమలుపరచటం, వాటిని అన్వయించుకోవటం అది ప్రాముఖ్యంగా ఉన్నమాట. ఇప్పుడు దొంగతనం చేయొద్దని చెప్పిన నీవు దొంగిలిస్తావా అని అంటున్నాడు. 10 ఆజ్ఞలలోని నిషేధిత మనోదేహ చర్యలకు సంబంధించిన తొలి సూత్రం ఇది. 10 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు మనకున్నాయి కదా. 10 ఆజ్ఞలలోని నిషేధిత మనోదేహ చర్య అన్నాను. మనసుకు దేహానికి సంబంధించిన నిషేధిత చర్యగా నేను దీనిని పరిగణించి వాటిల్లోని తొలి సూత్రం అన్నమాట ఇది. అయితే మళ్ళీ పూర్వం చెప్పినట్లే ఆశ, అవసరత, లభ్యత ఈ సూత్రంతోనే ఇది ముడిపడి ఉంటుంది. ఆశ, అవసరత, లభ్యత ఈ సూత్రంతోనే ఇది ముడిపడి ఉంటుంది. అయితే పూర్వ నిబంధనలోని 10 ఆజ్ఞలకు చక్కటి నూతన భాష్యాన్ని ప్రభువు నవనిబంధనలో అందించటాన్ని మనం చూస్తాం. అక్కడ ప్రభువు అందించిన నవనిబంధనలోని ఆ నూతన భాష్య కోణంలో నుంచి మనం ఆలోచించేస్తే నీకు అక్కరలేనిది కావాలనుకోవడం దొంగతనం, మరొకరి దగ్గరున్న దాని పట్ల మనోవ్యాకులత చెందడం కూడా దొంగతనమే. ఈ రెండోది ప్రభు అంటాడు. మరొకరి దగ్గర ఉన్న దాని పట్ల నీవు మనోవ్యాకులత చెందటం కూడా దొంగతనమే. నీకు అక్కరలేనిది కావాలనుకోవడం కేవలం దేహచర్య కాదు, మనోచర్యగా కూడా ప్రభు దీన్ని భాషీకరిస్తాడు. నీకు అక్కరలేనిది కావాలి అనుకోవడం కూడా దొంగతనంతో సమానం. అలా కాకుండా ఎదుటి వారి దగ్గర ఏదైనా అదనంగా ఉంటే మరొకరి దగ్గర ఉన్నదాన్ని చూచి దాని పట్ల మనోవ్యాకులత చెందటం, మనసులో అది లేదని బాధపడటం, వాళ్లకు అది ఉన్నదని వ్యసనపడటం, దీన్ని కూడా మనం నూతన నిబంధన కోణంలో నుంచి దొంగతనంగా పరిగణించవచ్చు. అంటే వారి భావనలు అలా ఉన్నాయని. నేను ఒక ప్రామాణిక అధ్యయన గ్రంథంలోనికి వెళ్ళాను. దొంగతనం అనే మాట ఎందుకు యూదులను ఉద్దేశించి వ్రాస్తూ ఉన్నారు, దీని వెనుక ఏదైనా చారిత్రక నేపథ్యం ఉన్నదా అని నేను అధ్యయనంలో ప్రయత్నం చేశాను. ఒక ప్రామాణిక పుస్తకంలో ఏముందంటే, ఈ నిష్ఠ కలిగిన యూదా సంప్రదాయంలో నుండి వచ్చిన క్రైస్తవ విశ్వాసులు ఏకదేవతారాధనకు వ్యతిరిక్తమైన విగ్రహారాధక దేవాలయాలలోనికి వెళ్ళి అక్కడ ఉన్న కొన్నింటిని తస్కరించుకొని వచ్చేవాళ్ళంట. నేను అధ్యయనంలో సేకరించింది, నా సొంతది కాదు ఇది. అలా దొంగతనం చేసేవాళ్ళంట. అంటే ఏదో ఇతర దేవాలయాలలోనికి వెళ్ళి అక్కడ విగ్రహారాధిత సంబంధమైన ఒక వస్తువును దొంగిలించి వచ్చి మేము విగ్రహారాధనకు భిన్నంగా ప్రవర్తించాము లేక వ్యతిరేక్తంగా ప్రవర్తించాము అని ఆత్మసంతృప్తి చెందేవాళ్ళు ఆనాటి ఈ యోధా క్రైస్తవులు కొందరని ఒక ప్రామాణికమైన గ్రంథమే అది. అది చాలా రెప్యూటెడ్ బుక్ అనమాట. అది దానిలో నేను చదివి ఆశ్చర్యపోయాను అనమాట. సరే, 22వ వచనం. వ్యభిచరించకూడదని చెప్పే నీవు వ్యభిచరిస్తావా? విగ్రహాలను అసహించుకునే నీవు గుళ్లను దోస్తావా? 10 ఆజ్ఞలలోని నిషేధిత మనోదేహ చర్యలకు సంబంధించిన మరొక సూత్రం ఇది. దీన్ని ఎలాగూ అర్థం చేసుకోవాలి? కారణం ఏంటంటే ఆదిమ క్రైస్తవ సంఘం మళ్ళీ రోమా సంఘ నేపథ్యాన్ని గురించి చెప్పుకుంటూ సంప్రదాయ రీత్యానేమో పేతురు ద్వారా అది స్థాపించబడింది అని చెప్పుకున్నాం. చారిత్రక కోణంలో నుంచి అధ్యయనం చేసుకున్నప్పుడు
పెంతెకోస్తు అనంతరమే దాని మూలాలు అక్కడ జనించాయి అని కూడా చెప్పుకున్నాం. అంటే అంతటి గ్రౌండ్ వర్క్ ఉన్న చర్చ్ అది. అయితే అక్కడి విశ్వాసులు యూదా నేపథ్యంలో నుంచి వచ్చిన వాళ్ళు. వీరు ఈ 10 ఆజ్ఞలలోని ప్రాథమిక సూత్రాలకు భిన్నంగా ఎలా ప్రవర్తించారు అనేది అర్థం కాని అస్పష్టంగా ఉన్న పరిస్థితి. అయితే 2 విధాలుగా దీనిని చెప్పుకుందాం. ఒకటేమో చారిత్రక నేపథ్యంలో నుంచి చెప్పుకుందాం, మరొకటేమో సంప్రదాయ నేపథ్యంలో నుంచి చెప్పుకుందాం. చారిత్రక నేపథ్యం ఏంటంటే నాటి రోమా సంస్కృతిలోని విశృంఖల శృంగార నేపథ్యంలో నుంచి దీనిని మనం గ్రహించవచ్చు. ఇక రోమా సంస్కృతిలోని ఆ విశృంఖల శృంగారతను గురించి మనం అధ్యయనంలో చెప్పుకోలేం, అంతటి తీవ్రమైన పరిస్థితి. సో ఆ సాంస్కృతిక చెరలోనికి వీళ్ళు నెట్టివేయబడ్డారా అనేందుకు ఒక వీలున్నది. సో కల్చరల్ క్యాప్టివిటీలోనికి వీళ్ళు అనివార్యంగా నెట్టివేయబడ్డారా, అది చారిత్రక కోణంలో నుంచి. మనం సంప్రదాయ కోణంలో నుంచి పూర్వ నిబంధనలు ఏకదైవారాధకులైన వారు విగ్రహారాధన జరిపితే అది సిద్ధాంత వ్యభిచారంగా పరిగణించారు. కనుక పూర్వ నిబంధన నేపథ్యంలో నుంచి దీన్ని మనం గ్రహించవచ్చు, లేదా చారిత్రక నేపథ్యంలో నుంచి మనం గ్రహించవచ్చు. కానీ అక్కడ మాత్రం అస్పష్టం ఉన్నది. విగ్రహ విముఖత, దేవస్థల దోపిడి, ఈ 2. విగ్రహాలను అసహించుకునే నీవు దానిని దోచుకుంటున్నావా? పైన చెప్పుకున్నాం కదా, ఆ దేవాలయాలకు వెళ్ళి దొంగతనం చేసేవాళ్ళు. ఇక్కడ ఒక విషయం చెప్పుకుందాం. దేవస్థలులు ఎప్పుడు, ఏ విశ్వాసానికి సంబంధించిన దేవస్థలులు ఎప్పుడు నిధి నిక్షేపాల నిలయాలుగానే ఉంటాయి. అవి చాలా పర్యాయాలు దోపిడీకి గురవుతూనే ఉంటాయి. స్వర్ణ దేవాలయం, యెరూషలేము దేవాలయం ఎన్నిసార్లు దోపిడీకి గురైందో మనకు తెలిసి 2 లేక 3 సార్లు అని ఉంటుంది. కానీ మళ్ళీ మనం ఆ పూర్వ నిబంధన వరుసగా చదివితే పలుమార్లు అది దోపిడీకి గురైన విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి. సో ఇది నిధి నిక్షేపాలకు మూలమైన దేవాలయాలు, వాటిని దోచుకోవటం అనేది సర్వసాధారణమైన అంశం చారిత్రక నేపథ్యంలో నుంచి. కానీ క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన వాళ్ళు గుళ్ళను దోచుకుంటున్నావా అనే మాటని ఎలాగ అర్థం చేసుకోవాలి? నాకైతే ప్రభువు ఇదిగో రేపటి ఆదివారం పామ్ సండే మనం జరుపుకుంటూ ఉన్నాం. ఆ మట్టల ఆదివారం నేపథ్యంలో నుంచే నాకు ఈ మాట జ్ఞాపకం వచ్చింది. నా తండ్రి ఇంటిని దొంగల గుహగా చేశారా? నా తండ్రి ఇంటిలో విశ్వాస వాణిజ్యాన్ని యథేచ్ఛగా మీరు కొనసాగిస్తూ ఉన్నారని ప్రభువారు తీవ్ర ఆరోపణ వారి మీద చేస్తాడే, అదే జ్ఞాపకానికి వచ్చింది. 23వ వచనం, ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయించే నువ్వు ధర్మశాస్త్రాన్ని మీరుతూ దేవుణ్ణి అవమానపరుస్తూ ఉన్నావా? ఇది చాలా పర్యాయాలు ధర్మశాస్త్రం లేక ఒక విశ్వాస సూత్రాన్ని మీరినందువలన వ్యక్తి మాత్రమే అవమానపడతాడు అని మనం అనుకుంటాం. నేనైనా నువ్వైనా మనం ఏదైనా పొరపాటున ఒక విశ్వాస సూత్రాన్ని అతిక్రమిస్తే అందువలన నేను అవమానానికి గురయ్యానా అని అనుకుంటాం. కానీ పౌలు ఇంకొంచెం ముందుకు వెళ్ళి తద్వారా నీవు కాదు కానీ నీవు విశ్వసించిన దైవం అవమానానికి గురి కాబడుతూ ఉన్నాడు, అది జాగ్రత్తగా తీవ్రంగా నీవు పరిగణించాలి అని అంటాడు. 24వ వచనం చివరి వచనం, వ్రాసి ఉన్న విధంగా మిమ్ములను బట్టి దేవనామం ఇతరుల మధ్య దూషింపబడుతూ ఉన్నది కదా అంటాడు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 5వ వచనంలో 5వ వచనం చివరిలో ఈ మాట ఉంటుంది, దినమెల్లా నా నామము దూషించబడుతూ ఉన్నది. అయితే అక్కడి సందర్భం వేరు, పౌలు చెప్పిన ఈ సందర్భం వేరు. అంటే విశ్వాస జీవితంలో, మన జీవన విధానంలో, మన ఉపదేశ సారము అది స్వీకరించినదైనా గ్రహించినదైనా అభ్యసించినదైనా సరే ప్రతిబింబింపజేస్తూ ఉండాలి. మన జీవన విధానం మన ఉపదేశ సారాన్ని ప్రతిబింబించేందుగా ఉండాలి. అప్పుడు సత్యజ్ఞాన స్వరూపమైన లేఖనము మన జీవితంలో అనుభవైక్యం అవుతుంది, మన జీవితంలో ప్రదర్శితమవుతుంది. ఇవాల్టి అధ్యయనాన్ని ముగించుకున్నాం. రేపు
ఆ 2వ అధ్యాయం చివరి భాగాన్ని మనం విశ్లేషణ చేసుకొని ముగించుకుందాం. అందాక సెలవు.